ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది వివిధ ప్రోడక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఎస్పెషలీ నాకు సంతోషం ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఫార్మర్ బేస్డ్ లేకపోతే చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మన తెలుగు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జొన్న రొట్టెలు కానీ, మిల్లెట్స్ బేస్డ్ కానీ, లేకపోతే చిన్న చిన్న స్వీట్స్, హ్యాండ్మేడ్ స్వీట్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఇవన్నీ అన్నీ రావటం, అవి చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి రావటం అనేది ఇస్ రియలీ వండర్ఫుల్. దాంతోపాటు అఫ్కోర్స్ ది బిగ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో దేర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ఏవైతే ఎగ్జిబిషన్స్ ఉన్నాయో ఇవి మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ని బయటికి తీసుకురావడానికి, అలాగే బయర్స్ని ఇంకా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళని కలపడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండ్ ఐ విష్ అండ్ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది థింగ్. Sports in general, nutrition is a very big foundation for sporting performance. So sports, when you actually do, nutrition plays a very key role. So it has to be important that the right ingredients are there, whether it's the quality of or the quantity of the food. I think both are very critical elements in this. సో మనకి న్యూట్రిషన్ స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా అవసరం. సో 100% మనకి మంచి ఇంగ్రీడియంట్స్, అలాగే టైమింగ్ అండ్ క్వాంటిటీ, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది అథ్లెట్. మీరు ఎక్కువగా ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు? నాకు మన దేశ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మన తెలుగు వాళ్ళ సింపుల్ ఫుడ్ అండి మనకి. సో అవే తింటాను. మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్కి మరి నాకు ఇష్టమైంది ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. అట్లే మనకి జొన్న రొట్టెలు అంటే ఇష్టం. అలాగే నాకు మన A2 మిల్క్ ఏదైతే ఉందో వాటితో మన దేశీ కావు దగ్గర నుంచి, నా దగ్గర ఒక దేశీ కావు ఉంది. సో వాటి దగ్గర నుంచి వచ్చే పెరుగు, పాలు అనేది సంథింగ్. వాట్ యూ రికమెండ్ టు యువర్ ట్రైనీస్? I think it's very important that everybody, especially sports persons, take very good care of nutrition. So the right amount of protein, carbohydrate and fat is important. The right quality of carbohydrate, protein and fat is also very important. So these three things are important. While food choices ఉండొచ్చు, but definitely sugar and excessively fried items are two things which need to go out. We need to take as far as possible a lot of fruits and vegetables. Good quantity and quality of protein are very important. ఫుడ్ సేఫ్టీ అథారిటీ రెస్టారెంట్స్ పైన ఇప్పుడు రైడ్ చేస్తుంది. ఎవ్రీడే కొత్త రెస్టారెంట్లో ఒక ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో దీని మీద ఎలా? ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతమంది మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం, మనం నమ్ముతున్నాం బయట నుంచి ఫుడ్ అంతా బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నారని. బట్ యాక్చువల్లీ మనకు ఆ కంట్రోల్ లేకపోవటం ఇస్ రియలీ సాడ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ది గవర్నమెంట్ ఇస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ దే ఆర్ గివింగ్ అస్ గుడ్ ఫుడ్. సో ఇది చాలా అవసరం. అండ్ చిన్న చిన్న ప్లేసెస్ అయినా కూడా, పెద్ద రెస్టారెంట్స్ అయినా కూడా, ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ అండ్ వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఏదైతే వాడుతున్నారో, క్లీన్లీనెస్ ఏదైతే ఉండాలో అది మనకు చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని భావిస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం పైన మీ కామెంట్? సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ మనకి ఇంతకు ముందు భూమిలో మంచి సారం ఉండేది. ఈరోజు మనకి ఆ సారం లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఓవర్ ఇయర్స్ మనం ఏదైతే మనం కంటిన్యూస్గా కెమికల్ ఫర్టిలైజర్స్తోని మనం ఏదో ఒకటి చేసి మనం మంచి రాబడి తేవాలనే ఉద్దేశంతో మనకి సీడ్లో కానివ్వండి, లేకపోతే మనకి ఫర్టిలైజర్ మెన్యూర్లో కానీ, ఇది అంతా న్యాచురల్ లేకుండా మన సాయిల్కి చాలా హార్మ్ చేసాము. సో మనకి వచ్చే ఫ్యూచర్ కోసం మనకి ఇది ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, మనకి న్యాచురల్ మెథడాలజీ ఉందో, వీటి ద్వారా మన భూమిలో సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి సీడ్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకొని మనకి మోర్ న్యూట్రిషన్, మోర్ ఈల్డ్ ఒక్కటే కాదు, మోర్ న్యూట్రిషియస్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి బయటికి తీవాల్సిన అవసరం ఉంది. వీటి మీద చాలా పని చేయాలని నేను అనుకుంటున్నాను. నిన్న ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం. Thank you very much. It is very heartening that this first edition of Food Affair has been
organized in Hyderabad. The good part which differentiates this event from other events is that it gives a platform for the local industry. So if you look at the participants here, a lot of them are SHG group members, a lot of them are local entrepreneurs which otherwise will not find the right platform to market and present their products. What is amazing is that a lot of the products here are extremely innovative. They require a platform for them to be visible, for people to identify them, and for them to be taken to the next level. So this also happens to be at the right point in time. Most of these units have started producing over the last 6 months or so, and this event will give them a lot of advantage in terms of taking their product to newer markets and finding partnerships. This event is here today and tomorrow. I will appeal to businesses, to people who are in the food industry to come here, take advantage of this event, engage with people, and see a win-win scenario come out of this. So whoever is probably through the media, I would like to urge them to come here. It is free of cost to participate. You can meet a lot of innovative manufacturers here. They require support, and it is our duty from the government to support them. It is also the duty of the business community to give them full cooperation and support so that these small entrepreneurs can become big and we can create an ecosystem here in Hyderabad which is as good as anywhere else in the world. సొసైటీ ఆధ్వర్యంలో వీఆర్ డూయింగ్ ఫుడ్ అఫేర్ అని ఎగ్జిబిషన్ ఇది బేసిక్లీ ప్రాసెస్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ గురించి పెట్టబడింది. ఇది ఫస్ట్ ఎడిషన్ అండ్ ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ హైటెక్స్లో చేద్దామని డిసైడ్ అయ్యాము. హైటెక్స్ వాళ్ళు మనకి వెన్యూ పార్ట్నర్ కూడా అయ్యారు అండ్ అఫ్కోర్స్ స్టేట్ పార్ట్నర్ తెలంగాణ. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంకి వస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హబ్స్ ఇన్ సౌత్. సో అందుకని మనము సౌత్ ఇండియాలో మనం ఇక్కడ ఎంచుకున్నాము హైదరాబాద్ మన క్యాపిటల్ని. అండ్ అందులోనూ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్స్ మనం చూస్తే బాంబే, ఢిల్లీ ఇట్లాంటి ముంబై ఇట్లాంటి ప్లేసెస్లో అవుతున్నది, మన దగ్గర చాలా తక్కువ అవుతున్నది. అందుకని అది దృష్టిలో పెట్టుకుని మేము ఈ హైటెక్స్తో కొలాబరేట్ అయ్యి మన స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి హైదరాబాద్లో చేద్దామని మొదలెట్టాము. ఇక్కడ 54 స్టాల్స్ ఈసారి వచ్చాయండి కంపెనీస్. ఇందాక అఖిల్ గారు, గోపి గారు చెప్పినట్టు డిఫరెంట్ వెరైటీ వాళ్ళు ప్రొడక్ట్ వాళ్ళు వచ్చారు. వీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టు ద ఎగ్జిబిషన్. ఇట్స్ అ ఫ్రీ ఎంట్రీ, డబ్బులు ఏం ఛార్జ్ చేయము. వచ్చి చూసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు రావచ్చు, కొత్త ఇండస్ట్రీలోకి దిగాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇట్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ అండి. ఈ ఎగ్జిబిషన్ 13th జూన్ నుంచి 15th జూన్ వరకు ఉంటుందండి. మార్నింగ్ 10 to 6 o'clock వరకు ఉంటుంది. స్టాల్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారండి ఈ ఎడిషన్లో. దేర్ ఆర్ బీకాజీ వాళ్ళు ఉన్నారు, దెన్ కాంటినెంటల్ కాఫీ వాళ్ళు ఉన్నారు, దెన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ఉన్నారు, ఇండియా వైడ్ నుంచి ఉన్నారండి. ఈసారి ఇది ఫస్ట్ ఎడిషన్, బట్ చాలా బాగా వచ్చింది అండ్ హోప్ఫుల్లీ అందరూ వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్కువ నిమిషం ఆయన వెళ్ళిపోతాడు అంత జరుగు. I am Shrikant, business head at Hitex Hyderabad. I am happy to be here today for the inauguration of Food Affair. Food processing
సెక్టర్ పైన ఉన్న ఎక్స్పో అండి ఇది. ఐఎమ్ హ్యాపీ టు సీ సో మెనీ బ్రాండ్స్, సో మెనీ ప్రాసెస్డ్ ఫుడ్స్, so many advanced technologies and services in the food sector being presented here. There's a lot of advanced products that are being presented in the expo. Request all of you to come, take advantage of the latest products that are being exhibited here. Thank you.